ఊహల్లో నీ పెళ్లి చూస్తున్నాను. పెళ్లికైనా పిలుస్తావుగా? తప్పకుండా. త్వరగా తప్పించుకుని వెళ్ళడం బెటర్. అవును, ఇంత తొందరగా పెళ్ళేంటి? ఇంకా చదివే పూర్తవలేదుగా. చదువు పూర్తి కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. అప్పుడు కదా పెళ్లి ఆలోచన. మా నాన్నకి అబ్బాయి బాగా నచ్చాడు. పైగా పెళ్లి తర్వాత చదువుకోవడానికి ఒప్పుకున్నారు. మా నాన్న మళ్ళీ దుబాయ్కి వెళ్ళాలి. అందుకే నాన్న తొందరపడుతున్నారు. నాన్న మాట నేను కాదనలేను కదా. అవును, పెళ్లి కుదిరిన అమ్మాయివి. షాపింగ్కి నువ్వు ఒక్కదానివే వచ్చావా? తోడుగా ప్రతాప్ గారు గాని బాలు గాని రాలేదా? నేను ఒక్కదాన్నే వచ్చానండి. అన్నిసార్లు వచ్చినా తప్పేం లేదు. అదే లేడీస్ పర్సనల్గా కొనుక్కోవాల్సినవి చాలా ఉంటాయి కదా. కనీసం తోడుగా శారద గారు వచ్చినా బాగుండేది కదా. అమ్మ బిజీగా ఉంది. అవునులే, పెళ్లి పనులు చాలా ఉంటాయి కదా. త్వరగా వెళ్తే బాగుండు. అది సరే, కానీ ఆ అబ్బాయి ఎవరు? లోకలేనా? జాబ్ చేస్తున్నాడా? ఏం చదువుకున్నాడా? నీ దగ్గర ఫోన్లో ఫోటో ఉందా? ఏది చూపించా? అయ్యో లేదండి, తీసుకోలేదు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉంటాయి కదా. ఫోన్లో లేవండి. ఉండవులే, నువ్వు ఈ కాలపు అమ్మాయివి కాదుగా. సడన్ గా పెళ్లి కుదిరింది. అబ్బాయి గురించి మంచిగా ఎంక్వైరీ చేశారా? చాలా మంచి ఫ్యామిలీ అండి. అబ్బాయి మంచివాడు. అయినా చిన్నపిల్లవి, నీకేం తెలుస్తుంది? మీ నాన్నకేమో దుబాయ్ వెళ్ళాలన్న తొందర. ఇలా సడన్ గా సంబంధం కుదిరినప్పుడు క్షుణ్ణంగా అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఒక పంచే, ఆ అబ్బాయి పేరు అడ్రస్ నాకు ఇవ్వు, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. మీకెందుకండి శ్రమ? మా నాన్న చూసుకుంటారు. ఆయనకి నమ్మకం కుదరందే నన్నిచ్చి పెళ్లి చేయరుగా. పరాయి వాళ్ళు మీరు ఆరా తీస్తే వాళ్ళకి తెలిస్తే హర్ట్ అవుతారు. ధరణి హర్ట్ అయినట్టుంది. జనని, బాగున్నావా? పాపం చిన్నాకి యాక్సిడెంట్ అయిందంట కదా. ఎలా ఉంది ఇప్పుడు ఇంట్లో పరిస్థితి? నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది జనని, కానీ మేమేం చేయలేని పరిస్థితి. బాధపడకు, పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సరే జనని, వస్తాను. ధరణి, ధరణి ఏది? చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? అలా వెళ్ళిపోయిందేంటి? అక్కేమో గట్టిగా వార్నింగ్ ఇమ్మంది. వీడేమో ఒంటరిగా దొరకడం లేదు. ఎప్పుడు ధరణి వెంటే ఉంటుంది. ఈలోపు ధరణికి నీకు పెళ్ళవకపోతే ఆ జనని ఎంతకైనా తెగిస్తుందిరా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఈవిడికి ధరణి ధీరజ్ల పెళ్లి ఇష్టం లేదు కదా. ఈవిడికి తెలిస్తే వెంటనే పెళ్లి ఆపిస్తుందని అక్క జననికి చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చింది. కానీ ఈవిడ ధీరజ్ని చూస్తే ఇప్పుడు పెళ్లి ఆగిపోతుంది కదా. అప్పుడు ధరణి నాకే దక్కుతుంది.
చేయడమే బెటర్. చెప్పేద్దాం, వాణ్ణి చూపించేద్దాం. నమస్కారం అండి. నువ్వా మళ్ళీ ధరణి వెంట పడ్డానికి వచ్చావా? నో నో నో, ధరణికి వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అప్పుడే నా ట్రాక్కి పుల్ స్టాప్ పడిపోయింది. ఇంతకీ ఎంగేజ్మెంట్ అయిన సంగతి మీకు తెలుసా? తెలుసు. ధరణి ఇందాకే ఇక్కడ కలిసింది, మాట్లాడుకున్నాం కూడా. అలాగా? ధరణితో పాటు పెళ్లి కొడుకు కూడా వచ్చాడు, అతనితో కూడా మాట్లాడారా? పెళ్లి కొడుకు ఎవరు లేరే. అయినా తను ఒక్కతే వచ్చానని ధరణి చెప్పింది. ఇలా చూడు, నన్ను చిరాకు పెట్టుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ధరణి చెప్పిందా? అలా చెప్పిందా? ఇద్దరు వచ్చి ఒకరే వచ్చానని ఎందుకు చెప్పింది? వెళ్ళి ధరణిని అడుగు. ఏమండి, నమ్మకాలు ఉండొచ్చు కానీ గుడ్డి నమ్మకాలు ఉండకూడదండి. ధరణి చెప్పింది నిజమో, ఇద్దరు కలిసి వచ్చారన్న మాట నిజమో, నేను ఇద్దరిని కలిపి చూపించాక మీరే డిసైడ్ అవ్వండి. ఏమండి, నా మీద ఒట్టండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. మీరే చూశాక షాక్ అవుతారు. ఇలా అంటున్నాడేంటి? ధరణి నాతో అబద్ధం ఎందుకు చెప్తుంది? వీడేమో చూపిస్తాను రండి అంటున్నాడు. రండి మేడం, చూస్తే మీకే డౌట్ క్లియర్ అవుతుంది కదా. రండి ప్లీజ్, రండి రండి. వీడేంటి ఆవిడ్ని తీసుకొస్తున్నాడు? ఇప్పుడు మా ఇద్దరిని ఆవిడ చూస్తే ఇంకేమైనా ఉందా? ఎందుకు ధీరజ్ భయపడుతున్నావు? మనమేమీ తప్పు చేయట్లేదు కదా. ఆవిడ్ని చూడు, నువ్వు ఏమీ కాదు. నేను ఇందాకే ఆవిడ్ని కలిశాను. షాపింగ్కి నీతో పాటు ఎవరు రాలేదా అని నన్ను అడిగింది. ఒక్కదాన్నే వచ్చానని చెప్పాను. ఇప్పుడు నువ్వు వచ్చావని చెప్తా. దానికి పరిచయం చేస్తే నీకే తెలిసిన ప్రాబ్లం. నీ సెలక్షన్ నువ్వు చేస్తుండు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే, తొందరగా వచ్చే. అలాగే. అతని పేరేంటి? పేరెందుకండి, మనిషిని చూపిస్తానా అంటున్నాను కదా. ఇద్దరిని ఒక దగ్గర చూస్తే మీరే షాక్ అవుతారు. ధరణికి మీరు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. అదిగోండి, అటు వెళ్తున్నాడు. రండి. త్వరగా రండి. రండి రండి, వాడు ఇట్టే వెళ్ళాడు. రండి వెళ్దాం, పదండి. ఎక్కడికి రా వచ్చేది? ఆ బోర్డు కనపడి చావడం లేదా? అయ్యో,
సారీ సారీ, ఇటే వెళ్ళాడు. లోపలికి వెళ్ళినవాడు ఎలాగో బయటకు వస్తాడు కదా, అప్పుడు చూద్దురుగానే. అందాక ఇక్కడే వెయిట్ చేద్దాం. ఇప్పుడెందుకు కొట్టారు? ధరణికి కాబోయే భర్తని వాడు వీడు అంటావేంటి? వారు అతను అనలేవా? నాలుగు తిరిగి చావదా? సారీ సారీ సారీ, సరి చేసుకుంటానులేండి. లోపలికి వెళ్ళిన వారు బయటికి రావాల్సిందే కదా. రాగానే సార్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓకే కదండి? రారా, మీ పెళ్లి చరిత్ర ముగిసిపోతుంది. అబ్బా, సరిగ్గా ఇప్పుడు ఈ టైంకి రావాలా? కూల్గా ఉండి ఏం చేయాలో థింక్ 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 థింక్. వచ్చేస్తాడండి. వీడేంటి ఇంకా బయటికి రాడు? నేను రావడం ఏమైనా చూసాడా? లోపలుంటే ఏదైనా ఎస్కేప్ ప్లాన్ వేస్తున్నాడా? నా వాడు రాకపోతేనే నేనే వెళ్ళి వాడిని లాక్కొస్తా. రేయ్, ఏంట్రా ఎప్పుడో లోపలికి వచ్చావు కదా, బయటికి రావట్లేదేంటి? పద వెళ్దాం పద. నేను రాను. ఏంట్రా భయపడుతున్నావేంటి? ఇక్కడే బాగుంది. అయినా నాతో నీకేం పని? రమ్మన్నానా? నువ్వు వచ్చావంటే నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఏంటది? రే, సర్ప్రైజ్ ఈజ్ సస్పెన్స్. వస్తే నీకొకరిని పరిచయం చేస్తాను. ఎవరిని? జనని గారని మా ఫ్యామిలీకి బాగా తెలిసిన ఆవిడ. రా, పరిచయం చేస్తాను. నాకేం అవసరం? రే, నీకే అవసరం రా. వచ్చి చూసావంటే నీ బండారం మొత్తం బయటపడిపోతుంది. బండారం లేదు, బంగారం లేదు. అయినా ఏం బండారం ఉందని బయటపడ్డానికి? ఆవిడ కనపడితే నాకేం ప్రాబ్లం? అయినా ఆవిడ్ని కలిస్తే నాకు ప్రాబ్లం అని నీకెలా తెలుసు? వీడికి నిజం చెప్పకూడదు, అసలు బయట పెట్టకూడదు. అంటే ఆవిడ వచ్చినప్పుడు గమనించానురా, నువ్వు భయపడ్డం చూశాను. అదే నాకు డౌట్ క్రియేట్ చేసింది. క్లూ దొరికిందనుకున్నా. అందుకే ఇప్పుడు నేను తీసుకెళ్లి ఆవిడ ముందు నిలబెడితే కుల్లం కుల్లా కిస్సా కథం మొత్తం నిజం బయట పెట్టిస్తాన్రా. రారా. నేను రాను. రానుగాక రాను. ఏం చేసుకుంటా చేసుకో. అసలు నాకేం భయం? నువ్వు ఏం చేసుకుంటా చేసుకో. రేయ్, భయం లేనోడు అయితే రారా. నేను రానంటున్నాను కదా. మర్యాదగా వస్తావా లాక్కెళ్ళమంటావా? నేను రానురా. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. రేయ్, రారా. రా. రేయ్, వదులు. రేయ్, రారా. రా. రారా. నేను రానురా. మొహం మీద కొట్టకరా. నా గ్లామర్ దెబ్బతింటుంది. అసలు నాకు 2 రోజుల్లో పెళ్లి ఉంది. రేయ్, 2 రోజుల్లో పెళ్ళేంట్రా? బయటికి రా, ఇప్పుడే పెళ్ళైపోతుంది. రా. రారా. రేయ్, నేను రానురా. రాను. అసలు ఈ వెయిటింగ్ ఎందుకు? ధరణి ఇక్కడే ఉండుంటుంది కదా, అడిగితే పోలే. ధీరజ్ ఎందుకు జనని గారిని చూసి భయపడ్డాం? వారికి తెలిస్తే ఏమవుతుంది? మాకిష్టమైతే ఆవిడకేంటి? ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను కదా. ఎక్కడున్నాడు? రారా.
రమ్మన్నానా? రా. రే నేను రాను. ఏయ్, రమ్మన్నానా? నేను రానని చెప్తున్నానా? రేయ్, డోర్ ఓపెన్ చేయరా. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవురా. రేయ్, పిరికి పందా, మోసం చేయడం కాదురా. రేయ్, ఫైట్ చేసి గెలవరా. తెలివి తక్కువ దద్దమ్మ. మోసం కాదురా, ఆలోచించాను. ఆవేశపడితే ఇదిగో ఇలాగే బుక్ అయిపోతావు. రేయ్, డోర్ ఓపెన్ చేయరా. రేయ్, చేయరా. లోపల నీకు చాలా బాగుంటుంది. రెస్ట్ తీసుకో అక్కడ, ఓకేనా? రేయ్, రేయ్, డోర్ ఓపెన్ చేయరా. అమ్మయ్యా, వెళ్ళిపోయినట్టుంది. నువ్వేంటి ఇక్కడ? ఎవరెవరు వచ్చారు? నేను ఒక్కనే వచ్చానా? ఏంటి, ఏ పని మీద వచ్చావు? అది ఆ, మా మమ్మీ ఇక్కడేదో శారీ సెలెక్ట్ చేసి పెట్టిందట, అది తీసుకెళ్దామని వచ్చాను. ధీరజ్ వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడు? ధీరజ్ నీ పక్కన నేనుంటే జనని గారికి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఉండదు. తను ఎంగేజ్మెంట్ అయిందని తెలుసుకుంది. ఇందాక రాలేదు, ఇప్పుడే వచ్చాడని చెప్తాను, సరిపోతుంది. ఎవరయ్యా నువ్వు? ఏ, తప్పుగా. ధరణి వస్తుందంటే, తను వచ్చిందంటే నాతోనే ఎంగేజ్మెంట్ అయిందని చెప్తుంది. మొత్తం కొలాప్స్. కేశవ్ గడు కూడా ఈ పాటికి బయటకు వచ్చే ఉంటాడు. ఏం కర్మరా బాబు ఇది. ఆహా, వస్తానండి. ధీరజ్ ఎక్కడా? ఉండమన్న చోటికి రాడు, నాకు దొరకడు. ఆ అబ్బాయి ఏడి? కాస్తలో కాస్త మిస్ అయ్యాడండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో, వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ ఎర్రగా ఎత్తుగా కర్లీ హెయిర్ ఉన్న కుర్రానేమని చూసారా? नहीं देखा। ఓకే, శుక్రియా. దొరికేవరా కొండముచ్చము.
ఏయ్, ఎన్ని గుండెలరా నీకు? ఆడవాళ్ళ చీరలు అవుతావా? వాడు ఆడమ్మాయి కాదు సార్, అబ్బాయి వాడు. సారీ సార్. ఇట్స్ ఓకే. ధరణిని తీసుకుని మాల్ నుంచి పారిపోదాం అనుకుంటే వీడేంటి పగపట్టిన పాములా వెనకపడ్డాడు. నా కర్మరా బాబు. ఆ జననికి నన్ను చూపించేదాకా వదిలి చచ్చేటట్లేడు. దొంగ రాస్కెల్ వీడు. వాడు చూస్తే ఆడిన డ్రామా అంతా వేస్ట్ అవుతుంది. ధరణి నాకు దక్కదు. వెనకాల ఆస్తి గోవిందా, పొజిషన్ అప్సెట్. ఎలా అయినా దొరకకుండా తప్పించుకోవాలి. అయినా నా బుర్రకెందుకు శ్రమ? ఆలోచన పుట్ట మమ్మీ ఉంది కదా, ఫోన్ చేసి ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ మమ్మీనే చెప్తుంది. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. త్వరగా రా. ఆ ఫేస్ మీద ఉన్న ముడతలన్నీ కవర్ చేసి ఫేస్ ప్యాక్ వేస్తాను. అసలే పెళ్లి కదా, అందంగా కనపడాలి. ఏంటి ఈ మధ్య నా ఫేస్ మీద సెటైర్స్ ఎక్కువయ్యాయి. గుణతో పెళ్లి జరగాలా వద్దా? ఇంకా 4 ఏళ్లు పోతే నీ మొహం నాకన్నా దరిద్రంగా ముడతలు పడుతుంది. సరే సరే, ఎక్కడెక్కడికో లింకులు పెట్టుకో. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, షష్టి పూర్తి ఏజ్లో మ్యారేజ్ ఏంటి? ఇంతకీ తమని పెళ్లాడబోయే రాకుమారుడెవరు? ఏ రాజ్యానికి రాజు? మ్యారేజ్కి ముందు నీ మాజీ భర్త శేషుకి విడాకులు ఇవ్వాలి కదా. అవును, ఆ రాజుగారి ఫోటో చూపించవా? ఏ అసలు నాకు పెళ్ళే. మొన్నే నీ గురించి ఒక భయంకరమైన విషయం తెలిసిందే. నువ్వు అసలు ధరణి వెంటపడి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో కూడా తెలిసిందే. ఈ పెళ్లి ఆపేద్దామండి.